హలో హైదరాబాద్ గణేష్ చతుర్థికి కొన్ని డేసే టైం ఉంది. మనకు హైదరాబాద్ లో ఉన్న గణేష్ అయితే తొందరగా పెయింటింగ్ ప్రిపరేషన్ మొత్తం జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా 7 days మాత్రమే టైం ఉంది. హైదరాబాద్ లో ఇంకా చాలా గణేష్ ఆగమని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవబోతున్నాయి అండ్ చాలా వరకు అయిపోతున్నాయి కూడా. మరి ఈ ఇయర్ 2024 లో మనకు హైదరాబాద్ గణేష్ ఎలా ఉంటున్నాడు, మరి సైడ్స్ కి కూడా కళ్యాణం అనేది శ్రీనివాస కళ్యాణం అయితే జరుగుతుంది, మరి శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది. మరి ఒకసారి క్లియర్ లుక్ అయితే మనం తీసుకుందాం, ఒకసారి చూసి. అక్కడ చూడండి ఆల్మోస్ట్ పెయింటింగ్ అయితే ప్రిపేర్ అవుతుంది. చాలా లేయర్స్ అయితే వేస్తున్నారు. ఆల్మోస్ట్ 3 layers వేస్తారు. 2 layers అయిపోయాయి, మళ్ళీ ఇంకొక లేయర్ వేయాలి దానిపైన. చూడండి గణేశుని బొజ్జ భాగానికి అయితే ఆ గోల్డెన్ కలర్ పెయింటింగ్ అయితే ఇప్పుడు వేస్తున్నారు. ఆ పంచ కలర్ చూడండి ప్యూర్ ఆరెంజ్ కలర్ లో విత్ గోల్డెన్ బార్డర్ అయితే వేశారు. కింద పట్టీలు కానివ్వండి, కింద మూషికానికి అయితే ఇంకా పెయింటింగ్ ఏం అవ్వలేదు. పాదాలకి ఇంకా మూషికానికి కింద పార్ట్ అయితే మన పెయింటింగ్ ఇంకా ప్రిపరేషన్ అవ్వలేదు. పైన పార్ట్ నుండి అయితే స్టార్ట్ చేశారు. పైన మొత్తం ఆల్మోస్ట్ పెయింటింగ్ అయిపోయింది. ఆ సర్పాలకి మరియు పక్కనే ఉన్న పార్వతికి, లక్ష్మీదేవికి, సరస్వతి దేవికి అయితే పెయింటింగ్ అయిపోయింది. మరి ఇటు పక్కన ఉన్న బ్రహ్మదేవునికి, ఈశ్వరునికి మరియు మహేశ్వరునికి అయితే పెయింటింగ్ అయిపోయింది. మరి పక్కనే చూసుకుందాం, ఇక్కడ 2 కళ్యాణ మండపాలు పెట్టారండి. అటు సైడ్ ఒకటి అండ్ ఇటు సైడ్ ఒకటి. మరి ఇక్కడ చూడొచ్చు శివుడు మరియు పార్వతి కళ్యాణం చూస్తున్నారు. శివుడిని చాలా నీట్ గా ఎంత చక్కగా చేస్తున్నారు. నిజంగానే కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నట్టుంది. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు, చాలా డెకరేషన్ చేశారు. కళ్యాణ మండపంకి ఎలా డెకరేషన్ చేస్తారు ఇక్కడ కూడా ఆ పెయింటింగ్స్ కానివ్వండి. సైడ్ కి చూడండి మీరు పిల్లర్స్ కూడా పెట్టారు. దీన్ని అయితే దర్బార్ అని పిలుస్తారు. మరి దర్బార్ ని ఎలా డిజైన్ చేశారో ఒక్కసారి చూసేద్దాం. చూడండి 2 sides కి పిల్లర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆరెంజ్ ఇంకా ఎల్లో కలర్స్, దాని పైన రెడ్ కలర్ ఇంకా బ్లాకిష్ బార్డర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కింద కూడా డిజైన్ చూడండి సేమ్ అదే కలర్ తో డిజైన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి బొమ్మలు కనిపిస్తున్నాయి. డ్రాయింగ్స్ మీరు చూస్తున్నారు. చూడండి ఇప్పుడే ఇంకా ప్రిపరేషన్ అవుతుంది. పెయింటింగ్ ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. మొత్తం కంప్లీట్ అయినాక ఓవరాల్ లుక్ మనం ఇంకొకసారి చూసేద్దాం. మొత్తానికి కలరింగ్ అయితే ఇప్పుడు వేస్తున్నారు. మరి కింద అయితే శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. మరి ఇది రెయినీ సీజన్ కాబట్టి చాలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాళ్ళకి షెడ్ ప్రొవైడ్ చేశారు. షెడ్ ని కూడా చూడండి ఎక్స్టెండ్ చేసి పెడుతున్నారు. ఎందుకంటే చూడొచ్చు ఇక్కడ పరదా కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే వర్షాకాలం కదా, ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యాయి కూడా. మరి పెయింటింగ్ వేసేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా మరి పరదా ఇంకా అటు సైడ్ షెడ్ అయితే కొంచెం ఎక్స్టెండ్ చేసి ఉంచారు. మీరు ఇక్కడ చూడండి బాలరాముని అయితే ఇక్కడ పెట్టారు. బాలరామునికి అయితే పెయింటింగ్ ఇప్పుడు వేస్తున్నారు. వెనకాల థిక్ బ్రౌనిష్ షేడ్ లో అయితే పెయింటింగ్ ఇక్కడ జరుగుతుంది, మీరు చూడొచ్చు. దాని వెనకాలే బాలరామునికి వెనకాల ఉన్న దానికైతే వాళ్ళు ఆరెంజిష్ కలర్ షేడ్ అయితే ఇచ్చారు. ఈ ఇయర్ 2024 లో చాలా ఫేమస్ అవుతుంది బాలరాముడు. ఏ ఆర్ట్స్ లో చూసుకున్నా కానీ మీరు బాలరాముడు గణేష్ అయితే పక్కా ఉంటుంది. దాని పక్కనే చూడండి రాహుకేతువులు, దీనికి కూడా గోల్డెన్ కలర్ షేడ్ అయితే మనకి ఇచ్చేసారు. అది కూడా ఓన్లీ బార్డర్స్ ఇచ్చేసారు. వైట్ కలర్ పెయింటింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. మరి మేబీ ఈ రోజు మొత్తం పెయింటింగ్ అయితే దీనికి కంప్లీట్ అవ్వచ్చు, మూషికానికి మరియు అన్నిటికి. అటు సైడ్ అయితే మన శివపార్వతుల కళ్యాణం చూసాం. మరి ఇటు సైడ్ శ్రీనివాస కళ్యాణం మనం చూస్తున్నాం. అంటే 2 సైడ్ కళ్యాణం అయితే పెట్టారు గణేశునికి. 2 సైడ్ లో సేమ్ అదే కళ్యాణం ఎలా జరుగుతుంది సేమ్ ఇదే అక్కడ ఉన్న థీమ్ లోనే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. అదే మండపం, అదే దర్బార్ పెట్టి, అదే కైండ్ ఆఫ్ పెయింటింగ్, కింద డిజైన్ కానివ్వండి, పైన మండపానికి ఉన్న డెకరేషన్ కానివ్వండి, లోపల పెయింటింగ్స్ కానివ్వండి, సేమ్ కొంచెం డిఫరెన్స్ పెట్టారు పెయింటింగ్ లో. ప్లస్ ఇక్కడ శ్రీనివాస కళ్యాణం చూడండి, ఆ హారాలు శ్రీనివాసుని మెడలో మరియు లక్ష్మీదేవి మెడలో ఆ హారాలు కానివ్వండి, ఆ చేతిలో కానీ మాల కానివ్వండి చాలా నీట్ గా ప్రొవైడ్ చేస్తారు. దీనికైతే ఆల్మోస్ట్ పెయింటింగ్ అయిపోయింది. కింద బాగానే పెయింటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. విగ్రహాలకైతే పెయింటింగ్ అయిపోయిందని చెప్పొచ్చు. వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ లో చాలా డ్రాయింగ్స్ అయితే ఉన్నారు. డ్రాయింగ్స్ లో కూడా చూడొచ్చు శివుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి,
అందరినీ చూపిస్తున్నారు. మరి చూసారు కదా, కింద భాగంలో మొత్తం మనం చూసేసుకున్నాం. మరి ఈ రోజు అప్డేట్ అయితే ఇది. మరి రోజు రోజుకి ఇంకా మీకు అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా పైన పార్టీ కూడా మనం చూడాల్సి ఉంది. పైన కూడా ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ కట్టెలు అవి అడ్డు ఉండడం వల్ల మనం అయితే ఇంకా చూడలేకపోతున్నాం క్లియర్గా. మరి క్లియర్గా గణేషుని రూపం మరియు ఆ పెయింటింగ్ మొత్తం చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు రోజుకి అప్డేటెడ్ వీడియోస్ అయితే మీ కళ్ళ ముందుకు వస్తాయి.